కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుకు బీటలు వారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న విపక్షాల ఆరోపణలకు మరో ఆధారం దొరికింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అంటోంది. మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ బేస్మెంట్ డ్యామేజ్ అయినట్లుగా అధికారులు నిర్ధారించారు. గంటకు 3వ బ్లాక్ కుంగుతోంది. ఇప్పటికే 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ 2గా చీలిపోయింది. బీమ్ల వెయిట్ పడుతుండటంతో మరో 2 పిల్లర్లపై భారం పడుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ ను డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని నిర్మాణ సంస్థ ఎల్&టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బ్యారేజ్ నిర్మాణం వరకే తమ బాధ్యత అని చెప్పారు. బ్యారేజీని 28.25 లక్షల క్యూసెక్ల వరద డిశ్చార్జికి అనుగుణంగా డిజైన్ చేశామని, గతేడాది సామర్థ్యానికి మించి అత్యధికంగా వరద ప్రవాహం నమోదైందని చెప్పారు. బ్యారేజ్ పరిశీలనకు హైదరాబాద్ నుండి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నామని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు చెప్పారు. డ్యాం ఎల్&టీ ఆధీనంలో ఉందన్నారు. బ్యారేజ్కు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం లేదని అన్నారు. ప్రజల భద్రత కోసమే బ్యారేజీ పరిశీలనకు ఎవరిని అనుమతించలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సందర్శించారు. అధికారుల బ్యారేజీ సమీపంలోకి అనుమతించలేదని, అతి కష్టం మీద కిలోమీటర్ దూరం నుంచి చూపించారని తెలిపారు. బ్యారేజీ ధ్వంసం మానవ తప్పిదమేనని అన్నారు. బ్యారేజీ కుంగుబాటుకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ నిర్మాణ లోపం వల్లే బ్రిడ్జి కుంగిపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయమని కేంద్రానికి లేఖ రాస్తామంటోంది. కుంగిన బ్యారేజ్ నిర్మాణాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం కాకిజన్వాడలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావుకు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ప్రజలు నిలదీయడంతో ఎమ్మెల్యే తన వాహనంలో వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రామస్తులు ఎమ్మెల్యే గన్మెన్ ను చితకబాదారు. తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. టికెట్ దక్కని ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతలను హైకమాండ్ ఫోర్మెన్ కమిటీకి అప్పగించింది. జగదీశ్వరరావును జానారెడ్డి కలిశారు. అధిష్టానంతో మాట్లాడించి సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు తుది దశకు చేరింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 35 నుంచి 40 స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఈ నెల 25న జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మతం పేరిట ప్రజలను విడదీయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతి, కుటుంబ పాలనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కవల పిల్లలని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నెల 27న అమిత్ షా, నెలాఖరులో యూపీ సీఎం యోగి ప్రచారానికి రానున్నారని తెలియజేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దాదాపు ఏడాది తర్వాత బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టారు. గతేడాది రాజాసింగ్ ను అధిష్టానం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. గోషామహల్ అభ్యర్థిగా అధిష్టానం ఆయన్ను ప్రకటించడంతో ర్యాలీగా కార్యాలయానికి వచ్చారు. అంబర్పేట నియోజకవర్గం తనదేనని, ఆ సీటు విషయంలో వేలు పెట్టొద్దని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూడొద్దని తెలిపారు. బీసీ డిక్లరేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదని, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని చెప్పారు. ప్రతి పార్లమెంటులో బీసీలకు 2 సీట్లు ఇస్తామని రేవంత్, కోమటిరెడ్డి మాటిచ్చారని, ఎన్నిస్తారో చూస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది డిప్యూటీ కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిని వెంటనే ఆయా శాఖల నుంచి రిలీవ్ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. అధికారుల జాయినింగ్ తేదీని త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది. చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసింది రాజకీయం కాదని, వ్యాపారమని విమర్శించారు. ఏపీకి సీఎంగా కాకుండా సీఈఓగా చంద్రబాబు ఉన్నారని, రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి
ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 17 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 1.70 లక్షల కోట్లు అవినీతి చేసి ఉంటారని ఆరోపించారు. ఏపీలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డిఆర్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకటించిన డిఆర్ను నవంబర్ 2023 జీతంతో పాటు చెల్లించాలని ఆదేశించింది. డిఆర్ బకాయిలు జూలై 1, 2022 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు 3 సమాన వాయిదాలలో చెల్లించాలని గతంలో నిర్ణయం తీసుకోగా వీటిని మరింత ఆలస్యం చేస్తూ 2024 ఏప్రిల్, జూలై, అక్టోబర్లో చెల్లించాలని వెల్లడించింది. తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గత 10 ఏళ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, కాంగ్రెస్ చేసిన గాయాలను ప్రజలు అప్పుడే మర్చిపోరన్న ఆయన తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. నేడు చంద్రబాబుతో నారా లోకేష్, పవన్ ములాఖతు కానున్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణ కోసం రాజమండ్రిలో సమావేశం జరగనుంది. 2 పార్టీల కార్యకర్తలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లోకేష్, పవన్ ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు విడుదల చేసిన బహిరంగ లేఖపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖకు తమకు సంబంధం లేదని తెలిపారు. అది జైలు నుంచి బయటకు రాలేదని చెప్పారు. చంద్రబాబు పేరుతో వచ్చిన లెటర్కు తమ అనుమతి లేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు విడుదల చేసిన లేఖ ఫేక్ అని జైలు అధికారులు చెప్పడంపై నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశద్రోహమా? నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీసినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని అన్నారు లోకేష్. దసరా పండుగను పురస్కరించుకుని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. అలైబలాయి తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం పొందడం, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ పువ్వులను పేర్చి అందరూ కలిసి చేసుకునే బతుకమ్మ పండుగ అందరికీ ఆనందాన్నివ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకొచ్చి స్క్రిప్ట్ రాసిచ్చి చదివిపిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే కర్ణాటకలో ఏం జరుగుతోందో చూడండంటూ వ్యాఖ్యానించారు. సబ్స్టేషన్లలో ముసళ్లను తీసుకొచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు బహిరంగ లేఖ రాశారు. మొదటి వాక్యమే మీరు జైల్లో లేనని రాశారు. కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి. ప్రజల గుండెల్లో ఉన్నారని రాశారు. అదే నిజమైతే మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే 4 స్కీమ్లు దయచేసి ప్రజలకు తెలియజేయండి అని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులను కలిపితే 3 లక్షల ఓట్లున్నాయి. అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలో 6 జిల్లాల పరిధిలో బొగ్గు గనులున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలున్నాయి. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ తమకు లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి సంస్కారాన్ని ముందుకు వాళ్ల పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి నేర్పించాలి. కేసీఆర్ కు పిండం పెట్టాలన్నప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు సాగనున్నాయి. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 28, 29 తేదీల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నట్లు కాషాయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా కూడా 5 నుంచి 10 బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోయిందని కోదండరాం అన్నారు. సాయిల్ టెస్ట్ సరిగా చేయకుండా హడావిడిగా బ్రిడ్జి నిర్మాణం చేశారని, అందుకే బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి గుర్తుగా నిలిచిందని తెలియజేశారు. కేసీఆర్ చేసిన రీడిజైనింగ్ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోయిందని, డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడరని భట్టి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనే దేశాభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. 1995 నాటికే 5 లక్షల గ్రామాలకు కాంగ్రెస్ విద్యుత్ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చింది కాంగ్రెసే. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పిలుపునిచ్చింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ సోమవారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య ప్రజలంతా వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో 12 మంది మహిళలకు టికెట్ కేటాయించింది. మైనార్టీలకు మాత్రం ఒక్క స్థానంలో కూడా అవకాశం ఇవ్వలేదు. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ 19, రెడ్డి 12, ఎస్సీ 8, ఎస్టీ 6, వెలమ 5, వైశ్య 1 స్థానాల్లో సీట్లను సర్దుబాటు చేసింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన మాటను నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పై పోటీ చేస్తానని చెప్పినట్టుగానే తొలి జాబితాలోనే తన పేరు ఉండేలా చూసుకున్నారు. గజ్వేల్తో పాటు హుజురాబాద్లో ఈటెలను బీజేపీ హైకమాండ్ బరిలోకి దింపింది. ఇద్దరు ఉద్యమ నాయకులు ఈసారి గజ్వేల్ నుంచి పోటీ పడుతుండటంతో ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మొగల్తూరులోని పువ్వాడ రాజా అనే ఆయన బాల్య స్నేహితుడికి మెరుగైన వైద్యం అందేలా చిరంజీవి ఏర్పాట్లు చేశారు. రాజాను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ ఇచ్చింది. అందులో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు. పుష్ప సినిమాలో తన నటనకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సుకుమార్ ఎంతో శ్రమించారని చెప్పుకొచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూతబడనుంది. ఈ నెల 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో 28న సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. చంద్రగ్రహణం ముందు రోజు 27న శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కళ్యాణ మంటపంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించే యోచనలో ఉన్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఈ ప్రాజెక్టులో కీలక భాగం చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మానవరహిత గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్లో ఫీమేల్ హ్యూమనాయిడ్ పంపిస్తామన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పై మాజీ జర్నలిస్టు రాణి రుద్రమ బీజేపీ తరఫున పోటీకి దిగారు. పార్టీ అధిష్టానం తాజాగా వెల్లడించిన తొలి జాబితాలో ఆమె పేరును చేర్చారు. దీంతో అక్కడ పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 31న కొల్లాపూర్లో పాలమూరు ప్రజాభేరీ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సభకు ఏఐసీసీ అగ్ర నాయకులు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రజాభేరీని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో వాతావరణం తమకి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 5 రాష్ట్రాల్లో విజయం సాధిస్తామన్న ఆయన మాకు 5 వారికి 0 అంటూ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్కు వెళ్లిన ప్రధాని మోదీకి ఓటు వేయండి అన్నప్పుడు నవ్వొచ్చిందని, ఎక్కడ వారి పార్టీ పేరు లేదా అక్కడి సీఎం పేరు చెప్పలేదన్నారు ఖర్గే. ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నవంబర్ 2వ తేదీన వైసీపీ చేపట్టనున్న సామాజిక న్యాయ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. దశల వారీగా సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై అశోక్ పట్టాన్ చేసిన ప్రకటనపై డీకే శివకుమార్ స్పందించారు. పార్టీలో అంతర్గతంగా కొన్ని అంశాలు చర్చకొస్తున్నాయని వాటిని బహిరంగంగా చెప్పలేనన్నారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు శివకుమార్.
బీఆర్ఎస్ పార్టీ ప్రచారకర్తలకు మంత్రి హరీష్ రావు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. సోషల్ మీడియా, పేపర్లు, కేబుల్ ఛానళ్లలో యాడ్స్ ద్వారా ప్రచారం పెంచాలని చెప్పారు. అవసరమైతే గ్రామాల్లోనే బస చేయాలని ఆదేశించారు. తనపై విధించిన సస్పెన్షన్ను బీజేపీ అధిష్టానం ఎత్తివేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డితో పాటు మొత్తం బీజేపీ కుటుంబ సభ్యులకు గోషామహల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. జై బీజేపీ, విజయ్ బీజేపీ అంటూ ట్వీట్ చేశారు. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. కమిషన్ల కాళేశ్వరంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఆగమేఘాల మీద కేసీఆర్ కట్టించిన కాళేశ్వరంలో నాణ్యత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజానీకం క్షమించబోదన్నారు. రాహుల్ గాంధీ పథకాల పేరుతో జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో బూటకమని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులు, గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎడారిగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారని తెలియజేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పీడీఏ దే హవా అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పీడీఏ విజయం సాధిస్తుంది, అఖిలేష్ యాదవ్ పేదలకు న్యాయం చేస్తారు అని ఓ యువకుడు శరీరంపై రాసుకున్న ఫోటోను షేర్ చేశారు. మహిళల భద్రత సవాలే అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అందుకే భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ మహిళలను గౌరవించే చోట సమాజం బలంగా ఉండటంతో పాటు స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని చెప్పారు. రష్యా సైన్యం మరోసారి ఉక్రెయిన్పై దాడికి పాల్పడింది. క్షిపణిని ప్రయోగించడంతో ఖర్కీవ్లో ఉన్న పోస్టల్ డిపో భవనం ధ్వంసమైంది. అందులో పనిచేస్తున్న 6 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రసాయన ఆయుధాల తయారీపై హమాస్ దృష్టి సారించిందా? అక్టోబర్ 7 నాటి దాడుల్లో ఇజ్రాయేలీపై ప్రయోగించాలని వ్యూహం పన్నిందా? అంటే అవునని అంటున్నాయి ఇజ్రాయెల్ రహస్య కేబుల్లు. సైన్యంతో ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఓ మాన్యువల్ను హమాస్ రూపొందించినట్లు సమాచారం. హమాస్పై చేస్తున్న యుద్ధం తమకు జీవన్మరణ పోరాటమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. లెబనాన్ సరిహద్దులో సైనిక బలగాలను ఆయన కలిశారు. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేయడాన్ని హెచ్చరించారు. అలా చేస్తే ఊహించని రీతిలో ప్రతిదాడులు ఉంటాయని, అది లెబనాన్ వినాశనానికి దారితీస్తుందన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ సిద్ధమైంది. IAF C-17 విమానంలో విపత్తు సహాయ సామాగ్రి, ఔషధాలను గాజాకు పంపించింది. సామాగ్రిని తొలుత ఈజిప్టులోని విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి గాను ఐడీబీఐ బ్యాంకు 1323 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60% వృద్ధి నమోదైందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో 6,066 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికి 6,924 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా స్కంద ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచ కప్లో భారత్ జైత్ర యాత్ర సాగుతోంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్ 2 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్లో కింగ్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగించాడు. 95 పరుగులు చేసి అవుట్ అయి త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ ప్రపంచ రికార్డు అందుకున్నాడు. వన్డేలో అతి తక్కువ ఇన్నింగ్స్లో 2000 మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కివీస్తో జరుగుతున్న మ్యాచ్లో 7వ ఓవర్లో 3వ బంతికి 4 బాదడంతో అతడు 2000 పరుగుల మైలురాయిల్ని అందుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్లో మొహమ్మద్ షమి అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు 32 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా షమి నిలిచాడు. అనిల్ కుంబ్లేను షమి అధిగమించాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 44 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.